హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. ఆస్ట్రయోగం కార్యక్రమానికి స్వాగతం. మన భారతదేశంలో దత్తావతారం నడయాడిన క్షేత్రాలు పిఠాపురం, కురువపురం, గానుగాపురం. భక్తుల పాలిట కొంగుబంగారమైన ఆ దత్తుని దివ్య అనుగ్రహంతో భక్తులు తమ కష్టాలను, దుఃఖాలను, సమస్యలను దూరం చేసుకోగలుగుతున్నారు. ఈ నెల 28, 29, 30 తేదీల్లో పైన చెప్పినటువంటి 3 క్షేత్రాలలో దత్తాత్రేయ అనుగ్రహం కోసం ఏ కార్యక్రమాలను చేస్తున్నారో గురుగారి మాటలోనే తెలుసుకుందాం. గురుగారు మనతో పాటు ఉన్నారు. ప్రముఖ జ్యోతిష్యులు, బిల్వమంగళ మఠ ఆస్థాన సిద్ధాంతి బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరిశర్మ గారు. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీ తీర్థ మహాస్వాముల వారికి, కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారి ఆధ్వర్యంలో చరిత్రలో మొట్టమొదటిసారి ఈ నెల 28, 29, 30వ తేదీల్లో నవగ్రహాలలో అత్యంత శుభుడు, శక్తిమంతుడు అయిన గురుడి అనుగ్రహం కోసం ప్రముఖ దత్తక్షేత్రాలైన పిఠాపురం, కురువపురం, గానుగాపురంలో మీ సంకల్పం నెరవేరడానికి దత్తాత్రేయ మంత్రజపం, దత్తాత్రేయ హోమంతో పాటు వివాహం కాని అబ్బాయిలు, అమ్మాయిల కొరకు 18 రకాల హోమాలు మరియు మేష, వృషభ, మిథున, కర్కాటక, కన్య, తుల, ధనస్సు, మకర, కుంభరాశులలో జన్మించిన వారికి శనిదోష నివారణకై శనీశ్వర హోమం, అఘోర పాశుపత మంత్రహోమంతో పాటు మీ జాతకరీత్యా కలుగు విద్య, ఉద్యోగం, దాంపత్యం, సంతానం, అనారోగ్యం, శత్రుబాధ, భూ కోర్టు సమస్యలు, రాని బాకీలు, వ్యాపార అభివృద్ధి వంటి అన్ని రకాల సమస్యల నివారణకి ప్రముఖ దత్తక్షేత్రాలైన పిఠాపురం, కురువపురం, గానుగాపురంలో ఈ నెల 28, 29, 30 తేదీల్లో చరిత్రలో మొట్టమొదటిసారి విశేష కార్యక్రమాలను గురుగారి ఆధ్వర్యంలో అత్యంత నియమనిష్టలతో సుశాస్త్రీయంగా జరిపించబడతాయి. మీ గోత్రనామాల రిజిస్ట్రేషన్ కొరకు మరియు అన్నదాన కార్యక్రమానికి సహకరించే భక్తులు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్లకి సంప్రదించగలరు. అలాగే మనం ఈ రోజుల్లో అనుభవిస్తున్న పరిష్కారం దొరకని అన్ని సమస్యలకు ప్రధాన కారణం పితృశాపం. తల్లి వైపు 3 తరాల్లో, తండ్రి వైపు 6 తరాల్లో ఏమైనా దుర్మరణాలు ఉన్నట్లయితే వాటిని పితృశాపం అంటారు. ఇట్టి పితృదోష నివారణకు గురుగారి ఆధ్వర్యంలో భూకైలాసమైన గోకర్ణ క్షేత్రంలో నవంబర్ 10, 11 తేదీల్లో పితృదోష నివారణ పూజలు, ప్రాయశ్చిత్త హోమాలు శ్రద్ధగా జరిపించబడతాయి. ఇట్టి పితృదోష నివారణ కార్యక్రమాల్లో పాల్గొనే భక్తులు కూడా స్క్రీన్ పై కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించగలరు. మరిన్ని వివరాల కోసం కార్యక్రమం తదనంతరం గురుగారి వ్యక్తిగత నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. గురుగారు, ప్రముఖ 3 దత్తక్షేత్రాలైన పిఠాపురం, కురువపురం, గానుగాపురంలో ఈ నెల 28, 29, 30వ తేదీల్లో మీ ఆధ్వర్యంలో ఏ కార్యక్రమాలు చేస్తున్నారో పూర్తి పూజా విధానాల గురించి ప్రేక్షకులకి వివరించండి గురుగారు. ప్రముఖ దత్తక్షేత్రాలు పిఠాపురం, కురువపురం, గానుగాపురం. కారణం దత్తాత్రేయుని యొక్క ఏకైక దివ్య అవతారం శ్రీపాద వల్లభుల వారు. అవన్నీ కూడా మిగతా మనం ఇప్పుడు గొప్పగా మనము చెప్పుకునేటువంటి దత్తావతారాలు అనుకున్నాం, కానీ అవి దత్త అంశాలు మాత్రమే. అంశాలునంటే మనము చిన్న చిన్న పరమాణు స్వరూపంగా దత్తుని యొక్క అనుగ్రహం పొందినటువంటి అంశాలు. కానీ దత్తాత్రేయ అవతారంగా జన్మించినటువంటి వారు శ్రీపాద వల్లభుల వారు పిఠాపురంలో జన్మించడం, పిఠాపురంలో జ్ఞానోదయమై మోక్షప్రాప్తి, సకల జనుల యొక్క ఉద్ధరణ కోసమై పిఠాపురంలో కొంత తపమాచరించి తిరిగి కురువపురానికి చేరుకొని కృష్ణానదీ పరివాహక ప్రాంతంలో ప్రతిరోజు దివ్య దేవతా అనుగ్రహం కోసం, శక్తిని సముపార్జన కోసం తపస్సు చేసినటువంటి క్షేత్రము. ఆ తరువాత మరియు తిరిగి జన్మ ఎత్తినటువంటి అనగా గానుగాపుర క్షేత్రం నృసింహ సరస్వతి స్వామిగా ఆ యొక్క అవతార సమాప్తి అనేటువంటిది జరిగింది. కాబట్టి వరుసగా పిఠాపురం, కురువపురం, గానుగాపురం ఈ 3 క్షేత్రాలలో చరిత్రలో మొట్టమొదటిసారి, చరిత్రలో అంటే ప్రసార మాధ్యమ చరిత్రలో. కాబట్టి ఇక్కడ 3 రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్షేత్రంలో కార్యక్రమాలను నిర్విఘ్నంగా కొనసాగించడం, ప్రతి క్షేత్రంలో కూడా గణపతి పూజ, గణపతి పూజలో భాగంగా ఎవరైతే తమ గోత్రనామాలు నమోదు చేసుకుంటారో వారి సంకల్ప పూర్తి పాఠ బాధ్యత. ఆ తదనంతరం గణపతి యొక్క అనుజ్ఞ తీసుకుని దత్తక్షేత్రము కాబట్టి దత్తాత్రేయ మూలమంత్ర జపము, రుద్రపారాయణాలు 121 సార్లు రుద్రపారాయణాలు అవుతాయి. ఆ తదనంతరం వివాహం కాని అబ్బాయిలు, అమ్మాయిల కోసమే 18 హోమాలు మరియు
ఇతరత్ర జాతకరీత్యా ఉన్నటువంటి అనేక రకాల సమస్యల నివారణకి 27 రకాల హోమాలు సశాస్త్రీయంగా జరిపించడం, ఏ రోజుకి ఆ రోజు పూర్ణాహుతి. 28వ తారీఖు రోజున పిఠాపురము, 29వ తారీఖు రోజున కురువపురము, 30వ తారీఖు రోజున గాణుగాపురంలో ఆ యొక్క కార్యక్రమ పరిసమాప్తి. ఇది మనకు జరుగుతున్నటువంటిది. ఇక గమనించుకున్నట్లయితే జాతకరీత్యా అనేక రకాలైనటువంటి సమస్యలు. కారణం, నవగ్రహాలలో అత్యంత శుభుడు మరియు శక్తిమంతుడు, రెండవ సూర్యునిగా కొలవబడేటువంటి వాడు గురుగ్రహం. కాబట్టి ఇట్టి గురువు దగ్గర కలియుగానికి అవసరమైనటువంటి అన్నీ కూడాను ఉన్నాయి. విద్య, సంతానము, కీర్తి ప్రతిష్టలు, ధనము మరియు పనులలో అనుకూలత, ఈ 5 కూడాను గురువు దగ్గర ఉన్నాయి. అందుకనే ఈ 5టిని గురువు పాలిస్తుంటాడు. కాబట్టి ఈ 5 కలియుగంలో కావాల్సిందే. చక్కటి కీర్తి ప్రతిష్టలు కావాలి, ధనము కావాలి, పనులలో అనుకూలత కావాలి, చక్కటి సంతానం కావాలి, చక్కటి విద్య కావాలి. ఇవన్నీ ఒకసారి మీరు ఈ వరుస క్రమం చూసుకున్నారనుకోండి, ఈ కలియుగంలో ఇవి ఉంటే చాలు, అన్నీ చక్కగా ఉంటాయి. కాబట్టి ఈ అనుగ్రహం కావాలనుకునే వాళ్ళు తప్పకుండా ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోండి. దైవానుగ్రహం కలుగుతుంది. మళ్ళీ మళ్ళీ ఇటువంటి అవకాశము రాదు సుమా. కారణం ఏంటంటే, ఒక క్షేత్రానికి పోయి వస్తాం, కానీ 3 క్షేత్రాల్లో మీ గోతనామాదులతో జరిపించడం. ఒక క్షేత్రంలో 3 రోజులు చేయడం వేరు, 3 క్షేత్రాల్లో 3 రోజుల పాటు జరపడం వేరు. అన్ని క్షేత్రాల్లో నా పర్యవేక్షణలోనే కార్యక్రమం జరిపించబడుతుంది. ఇక గురువు యొక్క అనుగ్రహం పొందనటువంటి వాళ్ళు, ఎవరి జాతకంలోనైతే గురువు సరిగ్గా ఉండడో, రిప్ప స్థానాలలో పాప స్థానాల్లో ఉంటాడో వారికి జాతకరీత్యా షుగర్ మరియు కాలేయ సంబంధమైనటువంటి వ్యాధి, మరియు ఇప్పుడు బాగా అందరినీ బాధిస్తున్నటువంటి థైరాయిడ్ సమస్య పురుష స్త్రీలకి కూడా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడాను గురువు కంట్రోల్ చేస్తుంటాడు. ఈ యొక్క రోగాలు గురువు ఎవరి జాతకంలోనైతే దోషప్రదుడుగా ఉంటాడో వారికి వ్యాధుల రూపంలో ఈ 3 రకాలైనటువంటి వ్యాధులు వస్తుంటాయి. ఎప్పుడు అసిడిటీ, అల్సర్తో కూడుకున్నటువంటిది కానీ, కడుపు ఉబ్బరంగా అనిపించడం కానీ, అలాగే షుగర్ వ్యాధి కానీ, లేకపోతే కాలేయ వ్యాధికి సంబంధించింది కానీ, థైరాయిడ్ సంబంధించిన వ్యాధులన్నీ కూడా గురువు కంట్రోల్లో ఉంటాయి. ఒక్కొక్క గ్రహం కంట్రోల్లో ఒక్కొక్క రకమైనటువంటి వ్యాధులు ఉంటాయి. కాబట్టి గురువుకి ప్రత్యేకంగా దత్తక్షేత్రాల్లో చేస్తున్నాం కాబట్టి ఈ గురువు కంట్రోల్లో షుగర్, థైరాయిడ్, అలాగే అసిడిటీ మరియు సంబంధించినటువంటి అల్సరు, అలాగే ఈ కాలేయ సంబంధమైనటువంటి వ్యాధులు, హెపటైటిస్ అని అంటుంటాం కదా అవి. సో ఇవన్నీ కూడా ఈ రోగాలతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళందరూ కూడా దత్తుని యొక్క అనుగ్రహం కలిగిందనంటే తప్పకుండా ఆ రోగాల బారి నుంచి బయటపడతారు. కాబట్టి చరిత్రలో ప్రప్రథమంగా మొట్టమొదటిసారిగా ఇటువంటి కార్యక్రమాలు అనేటువంటివి 28, 29, 30 తేదీలో జరిపించడం జరుగుతుంది. నవగ్రహాల్లో అత్యంత శుభుడని చెప్పుకున్నాం కాబట్టి గురువుని అనుగ్రహం కలిగిందంటే మన సంకల్పం నెరవేరుతుంది. ఏదైనప్పటికీ కూడా మనం ఏ పని ప్రారంభించినా ప్రతి పనులలో ఆటంకాలు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటే దైవానుగ్రహం అనగా గురు అనుగ్రహం లేదు జాతకాలు. కాబట్టి అటువంటి గురు అనుగ్రహం కలిగితే ప్రతి పని సాఫీగా సాగిపోతుంది. కాబట్టి దీన్ని అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు, వీక్షించేటువంటి ప్రేక్షకులు ఇటువంటి కార్యక్రమంలో నమోదు చేసుకోండి. అతి సామాన్య మానవుడు కూడా పాల్గొనే విధంగా కార్యక్రమ రూపకల్పన చేయడం జరిగింది. ఒక్క క్షేత్రానికి వెళ్ళి వస్తే ఎంత వ్యయ ప్రయాసాలు కోరుస్తాయో మీకు తెలుసు. అటువంటిది 3 క్షేత్రాల్లో చక్కటి బ్రాహ్మణులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు ఈ కార్యక్రమంలో నమోదు చేసుకుని దైవానుగ్రహాన్ని పొంది తరించవచ్చు. గురుగారు, అలాగే పితృశాపం లేదా పితృదోషం అంటే ఏమిటి గురుగారు? ఇట్టి పితృదోష నివారణ కోసం మీ ఆధ్వర్యంలో, ఇలా భూకైలాసమైనటువంటి గోకర్ణ క్షేత్రంలో మీ ఆధ్వర్యంలో ఈ నెల నవంబర్ 10, 11 తేదీలో ఏ కార్యక్రమాలు చేయిస్తున్నారో ఆ విషయం కూడా తెలియచేయండి గురుగారు ప్రేక్షకులకి. పితృశాపము, పితృదోషము 2 విభిన్నమైనప్పటికీ కూడా వాటి యొక్క ఫలితం మాత్రము ఒకటే. పితృశాపము అనగా గత జన్మలలో తల్లిదండ్రులని లేదా తల్లిదండ్రుల సమానులైనటువంటి వారిని హింసించినా, వారిని బాధపెట్టినా, తల్లిదండ్రులని సరిగ్గా చూడలేకపోయినా అది జన్మలలో అనగా ఈ పితృశాపం అనేది 3 జన్మలకి వర్తిస్తుంది. కాబట్టి ఏ జన్మలలో మనం చేశామో అటువంటిది దోషాన్ని అనుభవించడానికి ఈ పితృశాప ప్రభావం వల్ల జన్మిస్తుంటాం. మనం అనుకుంటాం డబ్బు ఉంటేనే అన్నీ ఉంటాయని, కానీ ఎన్ని రకాల డబ్బులు, ఎంత గొప్ప సంపద ఉన్నప్పటికీ కూడా పితృశాప ప్రభావం ఉన్నటువంటి వాళ్ళ జాతకాల్లో మనశ్శాంతి ఉండదు. ఇక పితృదోషం అని అంటారా, మన కుటుంబంలో ఎవరైనా తల్లి వైపు 3 తరాలు, తండ్రి వైపు 6 తరాల్లో సహజ మరణాలు కాకుండా దుర్మరణాలు కలిగి ఉన్న, పితృకార్యాలు చేయకపోయినా వీటికి సంబంధించి ఈ యొక్క పితృదోషముగా భావించబడుతుంది. కాబట్టి జాతకంలో ఒకసారి మీరు కుటుంబంలో కూర్చొని మీరు ఎన్ని సమస్యలైనా ఎదుర్కొంటూ ఉంటుంటారు, కానీ ప్రతి సమస్య ఇబ్బంది పడుతూ ప్రతి సమస్యని మనం అధిగమించలేకుండా వచ్చినటువంటి ప్రతి సమస్యకి అత్యంత కష్టపడుతున్నాము అని అంటే మన జాతకంలో పితృశాపం ఉన్నట్టే లెక్క. కాబట్టి
జాతకంతో సంబంధం లేకుండా మీ కుటుంబంలో తల్లి వైపు 3 తరాలు, తండ్రి వైపు 6 తరాల్లో దుర్మరణాలు గనక ఉన్నట్లయితే మీకు తెలిసి మహా అయితే వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో 1 తరం 2వ తరం మనకు తెలుసు. కానీ 6 తరాలు అన్నప్పుడు పెద్దవాళ్ళని మీరు ప్రశ్నించుకోవాలి. పెద్దవాళ్ళని మీరు కన్సల్ట్ చేసి మన కుటుంబంలో ఏమైనా ఇట్లాంటి జరిగాయా అన్నప్పుడు తప్పకుండా చూసుకోవాలి. చాలామంది అంటుంటారు, అమ్మాయికి పెళ్లి చేశాం, మేము ఆ ఇంటి నుంచి ఇంటికి వచ్చాము కాబట్టి మాకేం వర్తిస్తుంది, మా అమ్మ వాళ్ళతో మాకేం సంబంధం అని అంటారు. గుర్తుపెట్టుకోండి, మనము ఏదేమైనప్పటికీ కూడా మనము రోగాలు అనేటువంటిది చూసుకున్నట్లయితే తల్లి వైపు నుంచి 3 తరాల్లో, తండ్రి వైపు నుంచి 6 తరాల్లో డిఎన్ఏ సిస్టమ్ ఉంటుంది. అలాగే ఆ డిఎన్ఏ సిస్టమ్ ద్వారా మనకు కొన్ని పుట్టినటువంటి ప్రతి వ్యక్తికి కూడాను కొన్ని అనారోగ్య లోపాలతో జన్మించడం జరుగుతుంది. అవి వృద్ధాప్యంలో మనకు బయటపడతాయి. అందుకనే అలాగే తల్లిదండ్రులకు సంబంధించినటువంటి కూడా ఈ సిస్టమ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. అంటే ఇక్కడ గమనించాల్సింది, మనము అనుభవించడానికి తల్లిదండ్రులు ఏర్పాటు చేసినటువంటి ఆస్తికి మనం ఎలాగైతే అర్హులమో అలాగే వాళ్ళ తరాల్లో జరిగినటువంటి దుర్మరణాలకి, దోషాలకి కూడా మనము వారసులమే. అందులో ఏమీ సందేహం లేదు. ఆస్తికి మాత్రమే వారసత్వం తీసుకొని దోషాలకి మేము వారసత్వం కాదు అనంటే మాత్రం మనం ఊరుకోవచ్చు. కానీ దైవం అనేటువంటి ఒక సిస్టమ్ ఉంటుంది, ఆ సిస్టమ్ ఉండదు కదా. అలాగే ఇటువంటి పితృదోష పితృశాప ప్రభావాలు గనక తొలగించుకుంటే, ఈ జన్మలలో తొలగించుకుంటే మళ్ళీ భవిష్యత్తు జన్మ కావచ్చు, లేదా మళ్ళీ ఎదురుగా వచ్చేటువంటి తరతరాలలో ఇటువంటి దోషాలు అనేటువంటివి ఉండవు. కాబట్టి ఎక్కడో ఒక చోట ఈ యొక్క దోషాన్ని కట్ చేసేసుకోవాలి. కాబట్టి మీరు వీక్షించేటువంటి ప్రేక్షకులు సంవత్సరంలో 4-5 సార్లు మనం పూజలు, హోమాలు, చక్కగా అభిషేకాలు ఇంట్లో చేసుకుంటాం. కానీ జీవితంలో ఒక్కసారి మాత్రమే ఈ పితృదోష నివారణ జరిపించుకునేది. కాబట్టి మళ్ళీ మళ్ళీ చేసుకునే కార్యక్రమం కాదు. అవకాశం ఉన్నవాళ్ళు ఇట్లా పితృశాప పితృదోషం ఉందని తెలుసుకున్నటువంటి వాళ్ళు ఈ కార్యక్రమంలో నమోదు చేసుకుని పితృదోష నివారణ జరిగిన తరువాత ఖచ్చితంగా చెప్పగలుగుతాను, మీ జీవితంలో ప్రశాంతత ఉంటుంది. మీరు ఏ సంకల్పం కోసం, మీ అబ్బాయి అమ్మాయి వివాహం కోసమా, మీ అబ్బాయి అమ్మాయిల యొక్క సంతానం కోసమా, గొప్ప గృహం కట్టించుకోవాలనే కోరిక నెరవేరలేకపోతుందా, అలాగే నిత్యం సతమతమయ్యే సమస్యలతో బాధపడుతున్నారా, లేదా ఇంకా చెప్పాలంటే తరచూ సివిల్ సమస్యలతో బాధపడుతున్నారా, ఆస్తి తగాదాలతో అన్నదమ్ముల మధ్య విభేదాలు ఏర్పడి ఇబ్బందులు పడుతున్నారా, దాంపత్యుల మధ్య విభేదాలతో గొడవలు పడుతున్నారా, ఇటువంటివన్నిటికీ కూడాను ఈ యొక్క పితృశాప పితృదోష నివారణ ద్వారా ఫుల్ స్టాప్ అనేటువంటిది పడుతుంది. తప్పకుండా మీ కుటుంబంలో ప్రశాంతత వస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా మానవుడికి కావాల్సింది ప్రశాంతత. నిద్రపోయినప్పుడు కూడా ప్రశాంతత లేకుండా నిద్రపోతున్న జీవితాలు మనకు ఉన్నప్పుడు, మన సమస్యలతో సతమతమవుతున్నప్పుడు దీనికి కారణం ఏ దేవుడో అనుకొని చెప్పి దేవుని యొక్క అనుగ్రహం కోసం ఎన్నో రకాల పూజలు చేస్తూ ఉంటాం, కానీ ఫలించవు. ఈ పితృశాప ప్రభావం ఉన్నప్పుడు దేవతా అనుగ్రహం మనకు కలగదు. ఇది తెలుసుకోలేనటువంటి అజ్ఞానంగా ఉన్నటువంటి మనము, మన పిల్లలు కూడా, మనం చేసే పూజల్ని కూడా మన పిల్లలు ఎదిరించి మనకు సూటిగా ప్రశ్న వేస్తారు. చిన్నప్పటి నుంచి నువ్వు పూజలు చేస్తున్నావు, ఏం అయింది, నాకేం మంచి జరిగింది, నేను ఎంత గొప్పగా చదువుకున్నా నాకు మంచి జరగట్లేదు, నేను ఎంత గొప్పగా చదువుకున్నా ఉద్యోగం రావట్లేదు, మంచి అవకాశాలున్నా నాకు పెళ్లి కావట్లేదు, దేవుడు లేడు అని చెప్పి మన పిల్లలు అంటుంటే సమాధానం చెప్పలేకపోతూ మనం ఇబ్బందులు పడుతూ ఉంటుంటాం. ఏం సమాధానాలు చెప్పక మనకు అయోమయ స్థితి. దీనికి కారణం చెబుతున్నాను. కుటుంబంలో దుర్మరణాలు అలాగే పితృశాపాలు కనుక ఉన్నట్లయితే మీరు ఏదైతే పూజ చేస్తారో, మనం ఏమనుకుంటాం, డైరెక్ట్గా మనకు గాడ్తో కనెక్టివిటీ ఉంటుంది. తప్పకుండా దైవానికి, అమ్మవారైతే శ్రీమాత్రే నమః, అయ్యవారైతే ఈశ్వరుడు, విష్ణువు, ఇలా ఏ దేవతని మనం ఇష్టపడతామో ఆ దేవతని మనం పూజిస్తాం డైరెక్ట్గా. మనకు ఆ ఫెసిలిటీ ఉంది, కానీ దైవానికి ఆ ఫెసిలిటీ లేదు. ఈ భూమి మీద జన్మించినటువంటి మానవులకి మంచి చెడు జరగాలన్నా ఒక గణ వ్యవస్థ ఉంది. ఆ గణ వ్యవస్థ ద్వారానే మనకు సంప్రాప్తమవుతాయి. కాబట్టి మనం చేసినటువంటి పూజలు దైవానుగ్రహం, దైవము ప్రీతి చెంది, ఆ ప్రీతి చెందినటువంటి దైవం మనకు మంచి ఫలితాలు ఇవ్వాలి, వరాలు ఇవ్వాలనుకున్నప్పుడు దేవతాగణం అంతా కూడాను పితృదేవతా గణం అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఆ పితృదేవతా గణం ద్వారానే మనకు చెందుతుంది. కాబట్టి పితృదేవతా గణం గనక ఏం చూస్తుంది, ధర్మ కార్యక్రమాలు చేశారా, ఇటువంటి దోషాలు ఏమైనా ఉన్నాయా, ఉంటే గనక ఆ పితృదేవతా దోషం ఉన్నప్పుడు మనం చేసిన పూజలు ఫలించవనంటే అక్కడ మన ఇంటి దాకానే ఉంటాయి. మన శరీరంలో, మన జాతకంలో ప్రవేశించి మనకు శుభాలను ఇవ్వవు. ఎప్పుడైతే పితృశాప పితృదోష నివారణ జరుగుతుందో మన జాతకంలో అప్పటి వరకు మనం ఎన్నో వందల సార్లు పూజ చేసి గొప్ప పుణ్యాన్ని సంపాదించుకుంటాం. అదంతా ఒక చోట భద్రపరిచి ఉంటుంది. జాతకంలో ప్రవేశించడం, మనం అనుకున్నటువంటి పనులన్నీ కూడా టకాటకా జరిగిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ మనకు ప్రజల సంక్షేమం కోసం కొన్ని వరాలు ఇస్తారు.
ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి తీసుకొచ్చి డబ్బులు చేతిలో పెట్టడుగా. మధ్యలో ఒక వ్యవస్థ ఉంటుంది, ఎంపీడీఓ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ ఉంటుంది, కలెక్టర్ వ్యవస్థ ఉంటుంది. వారి ద్వారా మనకు వస్తుంది. అంతే తప్ప ప్రధానమంత్రి ఇక్కడ కూర్చొని మన అకౌంట్లో డబ్బులు వేయడాలు ఆయనకు అదే పని కాదు. మనము సంక్షేమం కోసం మనం అర్థించినప్పుడు వచ్చేటువంటి విధానం ఒక వ్యవస్థ ఉంటుంది. కానీ మనం డైరెక్ట్గా మనం పిఎంకి సీఎంకి మనం అర్జీ పెట్టుకోగలుగుతాం. అట్లాగే దైవానికి అర్జీ పెట్టుకున్నప్పుడు ఒక వ్యవస్థ, పితృదేవతా వ్యవస్థ ద్వారానే మంచి చెడు, సకాలంలో వివాహాలు జరగడం, సకాలంలో సంతానం కలగడం, సకాలంలో పనులన్నీ అయిపోవడం, ఇటువంటివన్నీ కూడా మానవుడి జీవితంలో ఉన్నాయంటే పితృదేవత ఆరాధన వల్ల మాత్రమే మానవుడి జీవితంలో ఉంటాయి. పితృదేవత ఆరాధన చేయని కుటుంబాలలో, పితృదోషం ఉన్నటువంటి కుటుంబాల్లో ఆ పితృశాప ప్రభావం వలన మనం ఎంత దైవానుగ్రహం కోసం ప్రయత్నించినా పితృదేవత ఆగ్రహం వలన మనకు మంచి జరగదు. కాబట్టి ఇటువంటి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు చక్కగా ఈ నవంబర్ 10-11 తేదీల్లో ప్రముఖ భూకైలాస క్షేత్రము, శివుడి ఆత్మలింగం, సాక్షాత్తు శివుడి ఆత్మలింగమే వెలిసినటువంటి క్షేత్రం. అంతకంటే గొప్ప పరమేశ్వరుడు అక్కడ ఉన్నాడు. ఇప్పటికీ కూడా మీరు ప్రతి 60 సంవత్సరాలకో 40 సంవత్సరాలకో మాత్రమే ఆ గోకర్ణంలో ఉన్నటువంటి తొడుగు తెడవబడుతుంది. స్టెతస్కోప్ కనుక పెట్టి చూస్తే లబ్బని గుండె కొట్టుకున్నట్టుకుంటుంది. ఇది కదా ప్రత్యక్ష నిదర్శనం. ఆత్మలింగం అంటే ఆత్మ, అంటే శరీరంలో ఉన్నటువంటి సంచరించే ప్రాణము. ఆ ప్రాణం అక్కడ ఉంది, ఈశ్వరుని ప్రాణమే అక్కడ ఉంది. కాబట్టి అటువంటి దివ్యక్షేత్రంలో శ్మశానవాసి అయినటువంటి ఈశ్వరుడు ప్రేతాత్మ దోష నివారణకై ఆ క్షేత్రంలో చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దుర్మరణం పాలైనటువంటి వ్యక్తుల యొక్క ఆత్మ ప్రేతాత్మగా మారినటువంటిది, విగత జీవులుగా ఉన్నటువంటిది తిరిగి ఆత్మరూపంలో ప్రవేశం చేసి మనకు కుటుంబాలకి మంచి విషయాన్ని, మనకు మంచి యోగాన్ని కలగచేస్తాయి. కాబట్టి ఇక్కడ నుంచి బస్సు ఏర్పాటు చేయడం, ఏసీ బస్సు ఏర్పాటు చేయడం జరుగుతుంది. 9వ తారీఖు రోజున ప్రయాణం జరుగుతుంది. 10వ తారీఖు ఉదయం కల్లా చేరుకుంటాం. కాలకృత్యాదులు తీర్చుకొని కార్యక్రమం 10వ తారీఖు రోజున మోక్షనారాయణ బలి, 11వ తారీఖు రోజున త్రిపిండి శ్రాద్ధము, ప్రాయశ్చిత్త హోమాలు జరిపించడం, 10వ తారీఖు మధ్యాహ్నం భోజనం చేసుకొని బయలుదేరడం, తిరిగి 12వ తారీఖు రోజున మనం ఈ కార్యక్రమంలో ఇక్కడ హైదరాబాద్లో ఉంటాం. కాబట్టి అత్యంత వ్యయప్రయాసలకు వచ్చి అత్యంత శుభప్రదముగా జరుగుతున్నటువంటి కార్యక్రమం. కాబట్టి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు ఎవరైనా కానీ ఇట్టి పితృశాప పితృదోష నివారణలో పాల్గొనే వాళ్ళు ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోండి. అయితే ఉన్నవే 36 సీట్లు. కాబట్టి ఈ నెల దాదాపుగా 25వ తారీఖు లోపల నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ రూపంలో ఎవరైతే ముందుగా నమోదు చేసుకుంటారో వారికి సీటు రిజర్వ్ చేయబడుతుంది. మనకున్నటువంటి ఆచారం ఏంటంటే ఎల్లుండి అనగా ఇప్పుడు మొదలు పెడుతుంటాం మనం, అప్పటికప్పుడు మనకు కావాలి. కానీ విజ్ఞులైనటువంటి వాళ్ళు, ఒక పద్ధతి ప్రణాళిక ఉండాల్సినటువంటి వాళ్ళు ఆ విధంగా చేయకండి. అప్పటికప్పుడు ఉంటే మాత్రం మేము కూడా హెల్ప్లెస్ అని చెప్పవచ్చు. కాబట్టి జాతకరీత్యా ఇటువంటి దోష నివారణకి జరుగుతున్న కార్యక్రమంలో ముందుగానే 25వ తారీఖు లోపలనే నమోదు చేసుకొని పితృదోష నివారణ కార్యక్రమంలో చక్కగా పాల్గొండి. నా మాటగా, ఎందుకంటే గత ఈ హిందూ ధర్మం ఛానల్ ప్రారంభమైనప్పటి నుంచి మొదటి నుంచి ఈ పితృశాప పితృదోష నివారణ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ఎన్నో కుటుంబాల్లో ఆ దోష నివారణ జరిగిన తర్వాత వాళ్ళ కుటుంబంలో మంచి చెడు ఎంతో ఉన్నటువంటివన్నీ కూడాను చెడు నివారణ అయ్యి మంచి జరిగి ఆనందంగా ఉన్నటువంటి కుటుంబాలని చూస్తున్నాం. కాబట్టి తప్పకుండా మీకు కూడా ఇటువంటి దోష నివారణ జరుగుతుంది, తప్పకుండా మంచి జరుగుతుందని చెప్పవచ్చు. గురుగారి ఆధ్వర్యంలో చరిత్రలో మొట్టమొదటిసారి ఈ నెల 28, 29, 30 తేదీలలో నవగ్రహాలలో అత్యంత శుభుడు, శక్తివంతుడు అయిన గురుడి అనుగ్రహం కోసం ప్రముఖ దత్తక్షేత్రాలైన పిఠాపురం, కురువపురం, గానుగాపురంలో మీ సంకల్పం నెరవేరడానికి దత్తాత్రేయ మంత్రజపం, దత్తాత్రేయ హోమాలతో పాటు వివాహం కాని అబ్బాయిలు, అమ్మాయిల కొరకు 18 రకాల హోమాలు మరియు మేష, వృషభ, మిథున, కర్కాటక, కన్య, తుల, ధనస్సు, మకర, కుంభరాశులలో జన్మించిన వారికి శనీశ్వర హోమం, అఘోర పాశుపత మంత్రహోమంతో పాటు మీ జాతకరీత్యా కలుగు విద్య, ఉద్యోగం, దాంపత్యం, సంతానం, అనారోగ్యం, శత్రుబాధ, కోర్టు సమస్యలు, రాని బాకీలు, వ్యాపార అభివృద్ధి వంటి అన్ని రకాల సమస్యల నివారణకి ప్రముఖ దత్తక్షేత్రాలైన పిఠాపురం, కురువపురం, గానుగాపురంలో ఈ నెల 28, 29, 30 తేదీలలో చరిత్రలో మొట్టమొదటిసారి విశేష కార్యక్రమాలను గురుగారి ఆధ్వర్యంలో అత్యంత నియమనిష్టలతో సశాస్త్రీయంగా జరిపించబడుతుంది. మీ గోత్రనామాల రిజిస్ట్రేషన్ కొరకు మరియు అన్నదాన కార్యక్రమంలో సహకరించే భక్తులు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నంబర్లకి సంప్రదించగలరు. అలాగే మనం ఈ రోజుల్లో అనుభవిస్తున్న పరిష్కారం దొరకని అన్ని సమస్యలకు ప్రధాన కారణం పితృశాపం. తల్లివైపు 3 తరాల్లో, తండ్రి వైపు 6 తరాల్లో ఏమైనా దుర్మరణాలు ఉన్నట్లయితే వాటిని పితృశాపం అంటారు. ఇటువంటి పితృదోష నివారణకి గురుగారి ఆధ్వర్యంలో భూ కైలాసమైన గోకర్ణ క్షేత్రంలో
నవంబర్ 10, 11 తేదీల్లో పితృదోష నివారణ పూజలు, ప్రాయశ్చిత్త హోమాలు శ్రద్ధగా నిర్వహించబడతాయి. ఇట్టి పితృదోష నివారణ కార్యక్రమంలో పాల్గొనే భక్తులు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నంబర్కి సంప్రదించగలరు. మరిన్ని వివరాల కోసం కార్యక్రమం తదనంతరం గురుగారి వ్యక్తిగత నంబర్కి సంప్రదించగలరు. అలాగే గురుగారు వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిల కొరకు ఈ నెల 28, 29, 30వ తేదీల్లో ప్రముఖ దత్తక్షేత్రాలైన పిఠాపురం, కురువపురం, గానుగాపురంలో మీ ఆధ్వర్యంలో ఏ పూజా కార్యక్రమాలు, హోమ కార్యక్రమాలు నిర్వహించబోతున్నారో ఆ విషయం కూడా ప్రేక్షకులకి వివరిస్తారండి. వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిల కోసమై విశేష కార్యక్రమాలు దత్తక్షేత్రాల్లో జరుగుతున్నాయి. సాధారణంగా హోమాది కార్యక్రమాలు అనగా గ్రహ జపాలు కానీ జరిపించి ఆఖరి రోజున 27 రకాల హోమాలు, అందులో ప్రధానంగా వివాహం కోసమే 18 రకాల హోమాలు జరిపించడం జరుగుతుంది. కానీ ఈ దత్తక్షేత్రాల్లో 3 రోజుల పాటు వివాహం కోసమై 18 హోమాలు ప్రతి క్షేత్రంలో చేయించడం జరుగుతుంది. ముఖ్యంగా వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి కన్యా పాశుపత మంత్ర హోమము, గాంధర్వ హోమము, అమ్మాయిల కోసమే వరపాశుపత మంత్ర హోమము, కాత్యాయని హోమంతో పాటు ఇష్టకన్యా ఇష్టవర ప్రాప్తికి స్వయంవరకళా హోమము. వివాహకారకుడు నవగ్రహాల్లో పురుషుడికైనా స్త్రీకైనా శుక్రుడు కాబట్టి శుక్రుని అధిష్టాన దేవత లక్ష్మీదేవి కావున లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమంతో పాటు ఆదిత్యాది నవగ్రహ దేవతా హోమాలు సశాస్త్రీయంగా జరిపించడం జరుగుతుంది. ఇక ఎందుకు దత్తక్షేత్రాల్లో ఉన్నామనంటే, మనకు సాధారణంగా వివాహం జరగాలి అంటే కేవలం జాతకమే కాకుండా గోచార రీత్యా ట్రాన్సిట్, ప్లానెట్ యొక్క ట్రాన్సిట్ రీత్యా గురుడు శుభస్థానాల్లో ఉన్నప్పుడు, అనగా జన్మించినటువంటి రాశికి గురుడు శుభస్థానాల్లో ఉన్నప్పుడు జాతకరీత్యా వివాహానికి శుభకరము, కళ్యాణానికి, కళ్యాణం అంటే వివాహాన్ని కాదు, శుభము అని అర్థం. అంటే ఒక ఇంటికి మామిడి తోరణం కట్టగలిగేటువంటి స్థితి ఆ యొక్క గురుని సంచారం రీత్యా తెలుస్తుంది. కాబట్టి గురుని వల్లనే అన్ని శుభకార్యాలు జరుగుతాయి. శంకుస్థాపనలు చేయడం, గృహప్రవేశాలు చేయడం, సంతానం కలగడం, బారసాలలు నిర్వహించుకోవడం, అలాగే వివాహం కలగడం, అలాగే మంచి ఉద్యోగం రావడం, అలాగే మంచి యూనివర్సిటీలో మంచి విద్యను పొందడం, ఇవన్నీ కూడా గురుడు శుభకరుడై ఉన్నటువంటి స్థానాల్లో కొన్ని జాతకాలకి, కొన్ని రాశుల వారికి మంచి జరుగుతుంది. కాబట్టి గురుని యొక్క పాత్ర చాలా గొప్పది ఈ కలియుగంలో. అందుకనే గడిచినటువంటి 3 యుగాల్లో దేవతల ఆరాధన ఉంటే కలియుగంలో గురువు ఆరాధననే గొప్పగా చెప్పుకుంటాము. గురువు ఆరాధన వల్లనే మంచి సత్ఫలితాలు కలుగుతాయి. కానీ గురువు అనే శబ్దానికి ఈనాడు చాలా అర్థాలు మారిపోయాయి. వ్యాస పూర్ణిమ అంటే వ్యాస భగవాన్, ఆషాఢ పూర్ణిమ నాడు వ్యాస భగవానుని అర్చించాల్సింది పోయి మనము బాబాల చుట్టూ తిరుగుతూ ఉంటుంటాం. కాబట్టి ఇక్కడ గురు అనే శబ్దం కంటే బాబా అనేటువంటి ప్రతిరూపంగా మారిపోయింది. కానీ గురుడు అంటే నవగ్రహాల్లో గురువు, బృహస్పతి స్వరూపము. కాబట్టి దత్తక్షేత్రాలు, కాబట్టి ఇటువంటి గురు అనుగ్రహం కలిగితే, అనగా నవగ్రహాల్లో బృహస్పతి అనగా గురువు యొక్క అనుగ్రహం కలిగితే సాధించరానిదంటూ ఏమీ లేదు. ఇది విస్పష్టం. వీక్షిస్తున్నటువంటి దత్తభక్తులు కూడా, మీరు ఇప్పటికీ కూడా ఎంతో దత్తుని యొక్క అనుగ్రహాన్ని పొందిన వాళ్ళు ఎంతోమంది వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో ఉంటారు. కానీ ఇటువంటి దివ్యమైనటువంటి కార్యక్రమము 3 క్షేత్రాలలో సప్తమి, అష్టమి, నవమి, అంటేగా నవమి ఉదయం ఉంటుంది, దశమి ఆఖరి రోజున దశమి ప్రవేశం చేసినప్పుడు ఆ యొక్క కార్యక్రమం పూర్ణాహుతితో సమాప్తం. కాబట్టి ఇంత అరుదైనటువంటి కార్యక్రమం మళ్ళీ మళ్ళీ రాదండి. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ఈ యొక్క కార్యక్రమంలో నమోదు చేసుకొని దైవానుగ్రహాన్ని పొంది తరించవచ్చు. నవగ్రహాల్లో గురుడు అనుగ్రహం ఉంటేనే వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. మీరు ఏ సంకల్పం కోసమై ఏ శుభకార్యం మీ ఇంట జరగాలని సంకల్పం చేసుకుంటారో ఆ సంకల్పం నెరవేరాలంటే మిగతా గ్రహాల కంటే నవగ్రహాల్లో ఉన్నటువంటి బృహస్పతి అనగా గురుని యొక్క అనుగ్రహం మీకు కలిగితేనే కలుగుతుంది. కాబట్టి ఎవరి జాతకంలో గురుడు షష్టాష్టమ వ్యయస్థానాల్లో ఉన్న, శత్రుక్షేత్రాల్లో ఉన్న, అస్తంగత దోషం చెంది ఉన్న, నీచ స్థితి పొంది ఉన్న జాతకరీత్యా గురుని యొక్క అనుగ్రహం ఉంటుంది. కాబట్టి అటువంటి గురుని అనుగ్రహం ఈ క్షేత్రాల్లో కార్యక్రమాలు జరిపించుకోవడం ద్వారా తప్పకుండా కలుగుతుంది. మీ జాతకంలో రిఫ్రెష్ అయిపోతుంది. తప్పకుండా దైవానుగ్రహం, గ్రహాల యొక్క చలనాలలో కదలిక వస్తుంది. అప్పటి వరకు మనకు ఏ ఫలితాన్ని ఇవ్వనటువంటి గురువులు కూడా, నవగ్రహాలలో గురువు అంటే ఈ మిగతా గ్రహాలకి కూడాను గురువే, మనకే కాదు మిగతా గ్రహాలకి గురువే. కాబట్టి ఆ గురువు చెప్పిన విధంగా మిగతా గ్రహాలన్నీ కూడాను మార్పు చెందుతాయి. కాబట్టి దైవానుగ్రహం కోసం చేసేటువంటి కార్యక్రమం. అందున గురుని యొక్క ఆధీనంలో అనారోగ్య సూచనలుగా షుగరు, థైరాయిడ్, అల్సరు, కడుపులో మంట, గ్యాస్ ట్రబులు, అలాగే కాలేయ సంబంధమైనటువంటి వ్యాధులు కూడా ఉంటాయి. కాబట్టి ఇటువంటి వ్యాధులతో బాధపడేవారు ఉపశమనార్థం మీరు తీసుకునే మందు మీకు బాగా పనిచేయాలంటే
దత్తుని యొక్క అనుగ్రహం కావాలి. అందుకే క్షేత్రాల్లో ఈ కార్యక్రమం జరిపిస్తున్నప్పుడు తప్పకుండా ఇటువంటి వ్యాధులు, చెప్పినటువంటి వ్యాధులతో బాధపడేవారు చక్కగా ఆనందంగా ఉంటారని చెప్పవచ్చు. పూర్వకాలంలో వైద్య విధానం ఈ రోజున వీక్షించేటువంటి ప్రేక్షకులు చాలామంది ఇది ట్రాష్ అని చెప్పి మనం పక్కకు పెట్టవచ్చు. కానీ ఒక్కసారి పూర్వకాలంలో వైద్య విధానం చూసుకుంటే మంత్ర విధానము, దేవతా ఆరాధనతో వైద్యాన్ని తీసుకునేవాళ్ళు. కాబట్టే ఎంతటి దుర్భేద్యమైనటువంటి అనారోగ్యములు వచ్చినా తప్పకుండా వాటి నుంచి, అనారోగ్యం నుంచి విముక్తి పడేవాళ్ళు. ఈ రోజున దైవానుగ్రహం లేక మనం ఎడారిలో జీవిస్తున్నట్టుగా ఉండి మనం చేసుకున్నటువంటి పనులకి దైవానుగ్రహం లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నాం. ఇటు శారీరకంగా ఇబ్బంది పడుతున్నాం, మానసికంగా ఇబ్బంది పడుతున్నాం, అలాగే జాతకరీత్యా వచ్చేటువంటి సమస్యల నుంచి కూడా మనం ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోవడం ద్వారా తప్పకుండా, ఎందుకంటే ప్రతి క్షేత్రంలో వివాహానికి సంబంధించినటువంటి అబ్బాయిలకి అమ్మాయిల కోసమై 18 రకాల హోమాలు, అన్నిటికంటే గురుని యొక్క అనుగ్రహం కలిగితే కదలిక వస్తుంది. మీరు చేసే ప్రయత్నాలలో స్తబ్దుగా ఉండి, జడత్వముగా ఉండి ఆగిపోయిన పనులలో మీ యొక్క సంకల్పం నెరవేరడానికి పనులు మొదలు అవుతాయి. కాబట్టి 3 క్షేత్రాల్లో జరుగుతున్నటువంటి ఇటువంటి అరుదైన క్షేత్రం ప్రసార మాధ్యమ చరిత్రలో మొట్టమొదటిసారి చేస్తున్నటువంటి కార్యక్రమం. ఇటువంటి అవకాశాన్ని ఎవ్వరూ కూడా జారవిడ్చుకోకుండా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా తప్పకుండా మీకు మంచి జరుగుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. గురుగారు, పంచశాపాలు అంటే ఏమిటండి? భూకైలాసమైన గోకర్ణ క్షేత్రంలో నవంబర్ 10, 11 తేదీల్లో ఈ పంచశాపాల నివారణ కొరకు ఏ కార్యక్రమాలు నిర్వహించబోతున్నారో కూడా ప్రేక్షకులకి తెలియజేస్తారండి. పంచశాపములనగా మానవుడి యొక్క జీవితంలో ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది, శాపవశాత్తే మానవుడు జన్మిస్తాడు. కృష్ణుడిగా పుట్టిన దైవమైన, రామావతారంలో పుట్టిన విష్ణు భగవానుడైనా శాపవశాత్తు జన్మించి, ఆ శాపవశాత్తు మానవుడి జీవితంలో మానవుడిగా పుట్టి ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నారో మనకు తెలుసు. కేవలం కట్టే, కొట్టే, తెచ్చే అని 3 మాటల్లో చెప్పుకుంటే సరిపోదు రామాయణం గురించి. అలాగే భారతం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే, ఇంకా వినాలనిపిస్తుంది, అంతటి రమ్యమైనటువంటిది. కాబట్టి మనకు శాప ప్రభావం అనేటువంటిది ప్రతి వ్యక్తి జాతకంలో ఉంటుంది. అంటే సాధారణంగా సమస్య లేని మానవుడు అంటూ ఉండడు. ఏదో ఒక దశలో, విద్యార్థి దశలో, ఉద్యోగార్థి దశలో, వివాహార్థి దశలో, దాంపత్యార్థి దశలో, అనారోగ్య దశలో, అలాగే ఇటువంటి వానప్రస్థాశ్రమ సంబంధించినటువంటి ఏ దశలోనైనా మానవుడు అనారోగ్యంలో కానీ ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటుంటారు. గత జన్మ కర్మ ప్రభావం, గత జన్మలలో చేసినటువంటి దోష ప్రభావాలు, శాప ప్రభావాల వల్ల ఈ జన్మల్లో మనం ఎన్ని శాపాలు ఎదుర్కొంటున్నాం. పెళ్లికి ముందే చనిపోయే వాళ్ళు ఉన్నారు, పెళ్ళైనటువంటి కొన్ని రోజుల్లోనే భర్తను కోల్పోయిన భార్యలు, భార్యలు కోల్పోయిన భర్తలు, అలాగే పుట్టిన సంతానం అభివృద్ధి చెందకముందే కంటి ముందు నడుస్తున్నటువంటి విధంగానే చనిపోయినటువంటి సంతానం. ఇవన్నీ చూస్తూ ఉంటుంటే ఒక్కొక్క రకంగా మనం ఎందుకు మనుష్యుగా జన్మించామా అన్నట్టుంటుంది. ఇది తెలియకుండా దైవాన్ని నిందించడం. కాబట్టి జాతకంలో మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా పంచశాపాలు ఉంటాయి. 1 పితృశాపము, 2 మాతృశాపము, 3 సర్పశాపము, 4 దైవశాపము, 5 గురుశాపము. ఈ 5 దోషాలతో, 5 శాపాలతో మానవుడు జన్మించినప్పుడు కొన్ని ఇబ్బందులకరమైనటువంటి జీవితాన్ని మానవుడు గలపాల్సి వస్తుంది. కాబట్టి ఇటువంటి పంచశాప నివృత్తికి పంచప్రాయశ్చిత్త హోమాదులు ఈ నవంబర్ 11వ తేదీన గోకర్ణ క్షేత్రంలో జరిపించడం జరుగుతుంది. తప్పకుండా శాప విమోచనం కలిగినటువంటి వ్యక్తి, అనగా శాపాన్ని పొందినటువంటి అహల్య రాయిగా ఎలా కొన్ని యుగాలు వేచి చూసిందో రాముడి స్పర్శ కోసం, అలాగే మనం ఎన్నో సమస్యలతో బాధపడుతూ సమస్యల పరిష్కారం కోసం వేచి చూస్తున్నాం. అక్కడ యుగాలైతే ఇక్కడ మనకు ప్రతి క్షణము యుగమే. సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి క్షణము బాధపడుతున్నప్పుడు, క్షణంలో ఆ సమస్య నుంచి బయటపడడం కోసమై మనం ఇబ్బందులు పడుతున్నప్పుడు ఈ పంచప్రాయశ్చిత్త హోమాలు జరిపించుకోవడం ద్వారా మనకు విముక్తి కలుగుతుంది. తప్పకుండా మన జీవితంలో ఆశిస్తున్నటువంటి ఫలితం దక్కుతుంది. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ఈ యొక్క నవంబర్ 10, 11 తేదీల్లో జరిగేటువంటి పితృదోష, పితృశాప నివారణలో భాగంగా జరిగే పంచప్రాయశ్చిత్త హోమాలలో ఉన్నవాళ్ళు తప్పకుండా పాల్గొనే ప్రయత్నం చేయండి. దైవానుగ్రహం పొంది తరించవచ్చు. గురుగారి ఆధ్వర్యంలో చరిత్రలో మొట్టమొదటిసారి ఈ నెల 28, 29, 30వ తేదీల్లో నవగ్రహాలలో అత్యంత శుభుడు, శక్తిమంతుడు అయిన గురుడి అనుగ్రహం కోసం ప్రముఖ దత్తక్షేత్రాలైన పిఠాపురం, కురువపురం, గానుగాపురంలో మీ సంకల్పం నెరవేరడానికి దత్తాత్రేయ మంత్రజపం, దత్తాత్రేయ హోమంతో పాటు వివాహం కాని అమ్మాయిలు, అబ్బాయిల కొరకు 18 రకాల హోమాలు మరియు మేష, వృషభ, మిథున, కర్కాటక, కన్య, తుల, ధనస్సు, మకర, కుంభరాశులలో జన్మించిన వారికి శనీశ్వర హోమం, అఘోర పాశుపత మంత్రహోమంతో పాటు మీ జాతక రీత్యా కలుగు విద్య, ఉద్యోగం, దాంపత్యం, సంతానం, అనారోగ్యం, శత్రుబాధ, కోర్టు సమస్యలు,
రాని బాకీలు, వ్యాపార అభివృద్ధి వంటి అన్ని రకాల సమస్యల నివారణకి ప్రముఖ దత్తక్షేత్రాలైన పిఠాపురం, కురువపురం, గానుగాపురంలో ఈ నెల 28, 29, 30వ తేదీల్లో చరిత్రలో మొట్టమొదటిసారి విశేష కార్యక్రమాలను గురుగారి ఆధ్వర్యంలో అత్యంత నియమనిష్ఠులతో సశాస్త్రీయంగా జరిపించబడుతుంది. మీ గోత్ర నామాల రిజిస్ట్రేషన్ కొరకు మరియు అన్నదాన కార్యక్రమంలో సహకరించే భక్తులు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నంబర్కి సంప్రదించగలరు. అలాగే మనం ఈ రోజుల్లో అనుభవిస్తున్న పరిష్కారం దొరకని అన్ని సమస్యలకు ప్రధాన కారణం పితృశాపం. తల్లి వైపు 3 తరాల్లో, తండ్రి వైపు 6 తరాల్లో ఏమైనా దుర్మరణాలు ఉన్నట్లయితే వాటిని పితృశాపం అంటారు. ఇటువంటి పితృదోష నివారణకి గురుగారి ఆధ్వర్యంలో భూకైలాసమైన గోకర్ణ క్షేత్రంలో నవంబర్ 10, 11 తేదీలో పితృదోష నివారణ పూజలు, ప్రాయశ్చిత్త హోమాలు శ్రద్ధగా జరిపించబడతాయి. ఇట్టి పితృదోష నివారణ కార్యక్రమంలో పాల్గొనాలి అని అనుకునే భక్తులు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నంబర్కి సంప్రదించగలరు. మరిన్ని వివరాల కోసం కార్యక్రమం తదనంతరం గురుగారి వ్యక్తిగత నంబర్కి సంప్రదించండి. గురుగారు, అలాగే దాంపత్య సమస్యలు, సంతాన సమస్యలు, విద్యా ఉద్యోగ ప్రాప్తికి ప్రముఖ దత్తక్షేత్రాలైన పిఠాపురం, కురువపురం, గానుగాపురంలో ఈ నెల 28, 29, 30వ తేదీల్లో మీ ఆధ్వర్యంలో ఏ పూజలు, కార్యక్రమాలు, హోమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో కూడా ప్రేక్షకులకి తెలియజేస్తారండి. ప్రధానంగా ప్రతి మనిషి వివాహం కోసమే ఎంతో పరితపిస్తుంటారు. వివాహం అయిన తర్వాత ఈ రోజుల్లో దాంపత్యం నిలుస్తుందా లేదా అంటే, మనిషి జీవితంలో దాంపత్యంతో పాటుగా దాంపత్యం ఉన్న సంతానం కలగనటువంటి లేమి, ఇటువంటివి చాలా మనుషుల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంటాయి. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, కనిపించేటువంటి ప్రాక్టికల్గా మనం చూస్తుంటాం, కానీ మనకి వెనకాల ఉన్నటువంటి దైవానుగ్రహం కోసం పరితపించం. ఎందుకనంటే సమస్య వచ్చినప్పుడు కదా, అనారోగ్యం వచ్చినప్పుడు కదా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి టాబ్లెట్లు వేసుకునేది, మందులు రాసుకొని మందులు మింగేది. కానీ దానికంటే ముందే మన శరీరాన్ని భద్రపరుచుకొని అనారోగ్యం నుంచి బయటపడవచ్చు కదా. అట్లాగే సమస్య రాకముందే దైవానుగ్రహాన్ని పొందితే ఆ సమస్య మన దాకా రాకుండా మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది కదా. అలాగే ఈ రోజున వివాహమైనటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. తల్లిదండ్రులు బిక్కుబిక్కుమంటూ రేపేమవుతుందో అనేటువంటి భయంతో ఉంటున్నారు. అంటే ఇద్దరి మధ్య ఏమైనా విభేదాలు వస్తుంది. ఎందుకంటే కాలం మారిపోయింది, మనస్పర్ధలు పెరిగిపోయి, ఎవరి ఇండివిజువాలిటీ, ఎవరి వ్యక్తిగత జీవితం ఉంది. ఒకప్పుడు భార్యాభర్తల మధ్య అరమరికలు లేకుండా జీవితాన్ని గడిపారు. ఇప్పుడు ఒకరి ఫోన్ ఇంకోరు ముట్టుకుంటేనే అది పెద్ద నేరంగా పరిగణిస్తున్నారు ఇప్పుడు. కాబట్టి ఇటువంటిది ఉన్నప్పుడు జాతకరీత్యా దాంపత్యాలు ఎలా ఉంటాయి? ఇంత ఉన్నప్పటికీ సంతానం కలగక ఇబ్బంది పడుతున్నారు. గుర్తుపెట్టుకోండి, విద్య అయినా దాంపత్యమైనా సంతానం, విద్య సంతానం ఇవి రెండూ కూడా ఈ యొక్క గురువు యొక్క ఆధీనంలో ఉంటాయి. గురువు దగ్గర సంతానం. అందుకనే ఎవరి జాతకంలోనైతే గురువు సరిగ్గా ఉండడో, అలాగే పంచమ స్థానము ఇబ్బందిగా ఉంటుందో, పంచమ స్థానంలో పాపగ్రహాలు ఉంటాయో, సంతాన స్థానం పంచమం అంటే వాళ్ళకి సంతాన సమస్యలు అనేటువంటివి ఉంటాయి. కాబట్టి నవగ్రహాల్లో అత్యంత శుభుడు, శక్తిమంతుడైనటువంటి గురుని దత్తక్షేత్రాలైనటువంటి పిఠాపుర, కురువపుర, గానుగాపురంలో సంతాన దోష నివారణకే సంతాన గోపాల హోమం, సంతాన పాశుపత మంత్ర హోమంతో పాటు దాంపత్య పాశుపత హోమము, అలాగే లక్ష్మీ హోమము జరిపించడం జరుగుతుంది. ఇక నవగ్రహాల్లో విద్యాకారకుడు గురువు. కాబట్టి విద్యను అందించాలంటే గురువే ప్రధానం. మనిషి వ్యక్తికి మొట్టమొదటికి తల్లి, తండ్రి, గురువు, తర్వాత విద్య నేర్పిన గురువు, మంత్ర అనుగ్రహం ఇచ్చినటువంటి గురువు, వీళ్ళందరూ గురుస్వరూపులు. కాబట్టి నవగ్రహాల్లో విద్యాకారకుడు గురువు. కాబట్టి ఇప్పుడు అందరూ కూడా పిల్లలు స్కూల్కి ప్రవేశం చేస్తున్నారు. కొన్ని వీడియోస్ చూస్తుంటే అసలు స్కూల్ అనేది మర్చిపోయిన పిల్లలు ఉన్నారు. ఏం చదువుతున్నామో ఎన్నో క్లాసో కూడా తెలియని పిల్లలు ఇప్పుడు స్కూల్లో ప్రవేశం చేస్తున్నారు. అంటే ఆ గురుని యొక్క అనుగ్రహం లేకుండా ఉంది. ఎందుకనంటే 2020 సంవత్సరంలో 2021లో గురువు సంచారం చేసినటువంటి రాశులు సరైనటువంటి సంచారం కాదు 2021లో. అందుకనే అన్ని స్కూల్స్ మూతబడ్డాయి. ఇప్పుడు పునఃప్రవేశం చేశాయి. కాబట్టి విద్యార్థుల కోసమై గురుని యొక్క అనుగ్రహం కోసం అధిష్టాన దేవత దత్తాత్రేయుడు కాబట్టి దత్తాత్రేయ మూలమంత్ర జపము, దత్తాత్రేయ హోమము, సరస్వతి హోమము, దక్షిణామూర్తి హోమం జరిపించడం జరుగుతుంది. ఇక ఉద్యోగానికి సంబంధించి పురుష సూక్త హోమం జరిపించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా చెప్పినటువంటివన్నీ కూడా ప్రతి క్షేత్రములో కార్యక్రమాలు జరిపించబడతాయి. ఏదో ఒక్క క్షేత్రంలో చేయడం కాదు, ప్రతి క్షేత్రంలో హోమాది కార్యక్రమాలు, రుద్రపారాయణాలు అన్నీ కలిపి 121 సార్లు, అలాగే దత్తాత్రేయ మూలమంత్రం జరిపించడం జరుగుతుంది. కాబట్టి దాంపత్య, సంతాన, విద్య, ఉద్యోగ ప్రాప్తికి సంబంధించినటువంటి సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు ఎవరైనా ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోవడం ద్వారా గురు అనుగ్రహం, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుండే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం దక్కకపోవచ్చు, ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తున్నాం, ఎక్కడో ఒక చోట ఆగిపోతుంది, కదలిక ఉండదు. అలాగే
వేరే ప్రాంతానికి వెళ్ళాల్సినటువంటి అవకాశం ఉంటుంది, బదిలీ కావాల్సి ఉంటుంది, కానీ మన వాంఛ నెరవేరదు. కాబట్టి ఇటువంటివన్నీ కూడా నివారించడం కోసమే, ఆ యొక్క సంకల్పం నెరవేరడం కోసమే చక్కటి దత్తక్షేత్రాలైనటువంటి పిఠాపుర, కురువపుర, గానుగాపురంలో ఈ నెల 28, 29, 30 తేదీల్లో జరిపించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోవడం ద్వారా మీ యొక్క సంకల్పంలో కదలిక వస్తుంది. అలాగే వివాహం అయిన వాళ్ళు ఉన్నారు, మంచి సంతానం కలగాలి అన్నా, దైవానుగ్రహంతో కూడుకున్న సంతానం కలగాలన్నా మనం పెట్టి పుట్టి ఉండాలి. కానీ మనం చేసుకొని ఉండాలని నేను చెబుతాను. పెట్టి పుట్టున్న వాళ్ళకి ఎట్లాగో జరుగుతాయి, కానీ మనం పుణ్యం చేసుకొని ఉంటే మనకు దైవానుగ్రహంతో, దైవానుగ్రహ లక్షణాలతో కూడినటువంటి సంతానం ఉంటుంది. అలాగే మొదటి సంతానం ఉండి రెండవ సంతానంగా అబ్బాయిని కావాలనుకునేటువంటి వాళ్ళు, లేదా ప్రథమ సంతానంలో పురుష సంతానాన్ని కావాలనుకునేటువంటి నూతన వధూవరులు ఈ కార్యక్రమంలో దైవానుగ్రహంలో పాల్గొనడం ద్వారా గురు అనుగ్రహంతో కూడుకున్న సంతానం ఉంటుంది. ఒక్క మాట చెబుతాను, పాండవులందరూ కూడా ఏకచక్రపురంలో అజ్ఞాతవాసం చేస్తున్నప్పుడు 5 బిడ్డల తల్లి అని చెప్పి ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి గర్భవతులైనటువంటి పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులు తీసుకుని వచ్చి ఆవిడ ఆశీర్వచనం తీసుకోమనంటే అందరినీ ఒకే చెప్పింది. అందరికీ కూడా ఆశీర్వచనం ఇస్తూ వీరాధి వీరులు, శూరులు, ధీరులు అయినటువంటి సంతానం నాకున్నారు, కానీ వాళ్ళకి అదృష్టం లేకపోవడం వల్ల ఇలా రాజ్యాన్ని వదిలిపెట్టి వనవాసం చేయాల్సి, అజ్ఞాతవాసం చేయాల్సి వచ్చింది. కాబట్టి మీరందరూ అదృష్టవంతులైనటువంటి సంతానాన్ని కనండమ్మా అని చెప్పి కుంతీదేవి అందరి గర్భవతులైనటువంటి తల్లులని ఆశీర్వదించింది. అంటే అదృష్టం అంటే నవగ్రహాల్లో అదృష్టం ఉంది, ఇంకా ఏ గ్రహానికి అదృష్టాన్ని ఇచ్చేటువంటి అర్హత లేదు. కాబట్టి అట్టి గురుక్షేత్రాలైనటువంటి క్షేత్రాలలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా అదృష్టవంతులైనటువంటి సంతానం ఉంటుంది. దరిద్రుని బాగు చేయలేకపోవచ్చు, మూర్ఖుని బాగు చేయలేకపోవచ్చు, కానీ అదృష్టవంతుని చెడిపే యోగం ఎవ్వడికీ లేదు. నీటిలో కూర్చున్న ఆహారం అందుతుంది, అడవిలో ఉన్న అన్నం దొరుకుతుంది. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు చెప్పిన విధానాన్ని పాటించి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. సశాస్త్రీయంగా మీ అందరి బాగు కోసమై పరితపిస్తూ చేసేటువంటి కార్యక్రమం, ప్రతిసారి ఏదో ఒక కార్యక్రమంలో చేయడం, ఆ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళకి ఎప్పుడు కూడా మంచి జరుగుతుండడం, ఇవన్నీ కూడా మళ్ళీ కార్యక్రమాన్ని చేయడానికి ప్రేరణగా నిలుస్తున్నాయి. కాబట్టి తప్పకుండా నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం ప్రకారం ఈ యొక్క పిఠాపుర, కురువపుర, గానుగాపుర క్షేత్రాల్లో జరిపించినటువంటి కార్యక్రమాల ద్వారా అందరికీ కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు. గురుగారు, అసలు పితృశాపం మానవులకు ఉంది అని మనం ఎలా తెలుసుకోవచ్చండి? ఈ పితృదోషం అనేది జాతకంలో ఉన్నట్లయితే ఏ నష్టాలు కలగజేస్తారో అనే విషయాలను వివరిస్తూ నవంబర్ 10, 11 తేదీల్లో ఇలభూకైలాసమైన గోకర్ణ క్షేత్రంలో మీ ఆధ్వర్యంలో ఏ కార్యక్రమాలు నిర్వహించబోతున్నారో కూడా తెలియచేయండి గురుగారు. పితృశాపం అనేటువంటిది మనం గమనించుకోవాల్సినటువంటిది ప్రధానంగా జాతకరీత్యా జాతకం చూడగానే కొన్ని గ్రహాల యొక్క స్థితిగతులు వీక్షణ వలన తెలుసుకోవచ్చు. ఇక మనము జాతకరీత్యా కాకుండా ప్రాక్టికల్గా మనం ఎలా తెలుసుకోవచ్చునంటే, తల్లి వైపు 3 తరాలు, తండ్రి వైపు 6 తరాల్లో మేనత్తలు, మేనమామలతో సహా కావచ్చు, ఈ పై జనరేషన్స్లో బాబాయిలు, పెదనాలతో సహా కావచ్చు, వాళ్ళ కుటుంబాలలో ఏవైనా దుర్మరణాలు జరిగాయా ఉన్నట్లయితే ఖచ్చితంగా పితృశాప ప్రభావం అనేటువంటిది ఉంటుంది. దుర్మరణాలంటే రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఉరేసుకోవడం, విషం తీసుకొని చనిపోవడం, అలాగే వివాహం కాకుండా బ్రహ్మచారి కన్యగా మరణించడం, అలాగే విషప్రాణుల వల్ల చనిపోవడం, విష ప్రయోగం వల్ల చనిపోవడము, ఇంకా చెప్పాలంటే అబార్షన్స్ చేస్తుంటారే చాలామంది, తెలిసో తెలియకో 1970 నుంచి 1980 మధ్యలో ఆడపిల్లని తెలియగానే అబార్షన్ చేశారు. మగవాళ్లే కావాలి, మగవాళ్లే ఉండాలి, ఉద్ధరించాలి, వాళ్ళేదో ఉద్ధరిస్తున్నట్టు. కానీ గుర్తుపెట్టుకోండి, ఆ రోజున తల్లిదండ్రులు చేసిన దుష్ప్రభావము ఆ 1970 నుంచి 1985 మధ్యలో పుట్టినటువంటి మగ సంతానానికి ఆడదిక్కు లేకుండా పోయింది. అందుకే ఈ రోజున ఆలస్య వివాహాలు అయిపోయి వివాహాలు జరగకుండా ఇప్పటి వరకు కూడా స్టిల్ బ్యాచులర్స్గా, మోస్ట్ బ్యాచులర్గా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా 1970, 1985 మధ్యలో ఉన్నవాళ్ళే. ఆ 85 మధ్య తర్వాత ఉన్న వాళ్ళకి చక్కగా ఆడవాళ్ళ నిష్పత్తి పెరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా అబార్షన్స్ చేయడం కూడా మనం తెలిసో తెలియకో భర్త చెప్పాడనో, అత్తమామ చెప్పిందనో, తల్లి చెప్పిందనో అబార్షన్స్ చేసుకుంటారు. మహాపితృశాపం అండేది. కాబట్టి ఎందుకంటే 1వ నెలలో గర్భంలో పడగానే 1వ నెలలోనే హార్ట్ బీట్ కొట్టుకుంటుంది, ఆ ప్రాణం పోసుకుంటుంది. మరి ఆ ప్రాణాన్ని మనం తెంచేసామనంటే ఎంత దోషం అది. అలాగే తల్లిదండ్రులను సరిగ్గా చూడకపోయినా,
పితృకార్యాలు సరిగ్గా చేయకపోయినా గతించిన తర్వాత సంవత్సరం తర్వాత ఇంకా చేయడం మా ఇంట్లో అలవాటు లేదండి, మా వంశంలో పెట్టుకోరండి, ఇవన్నీ మనం చెప్పాలి అని అంటే రెస్పాన్సిబిలిటీ నుంచి బయటకి పడడం, అంటే మనకు బాధ్యత లేకుండా పిశాచాల్లాగా జీవించడానికి మనం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ అని చెప్పవచ్చు. కాబట్టి ఇటువంటి పితృకార్యాలు చేయకపోయినా అది పితృశాప ప్రభావాలు. అలాగే ఈ పితృశాప ప్రభావం వలన ఏ ఏ సంఘటనలు జరుగుతాయి, ఈ సంఘటనల ద్వారా ఇవి ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి సంఘటనలు గనక ఇవి మీకు తెలిసి ఉన్నట్లయితే ఇప్పటివరకు చెప్పినటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు తెలిస్తే ఆ దోష నివారణకి నవంబర్ 10-11 తేదీలో మీరు డైరెక్ట్గా కార్యక్రమం అయిన తర్వాత కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. కొంతమందికి మాకు తెలియదండి, మరి ఎట్లా మాకు పితృశాపం ఉందని ఎట్లా మేము తెలుసుకోవాలి అంటే ఇప్పుడు చెప్పబోతున్నాను. ప్రతి కుటుంబంలో కూడా మీతో పాటు వివాహమై కొన్ని కుటుంబాలు అభివృద్ధి చెందుతుంటుంటాయి, అనగా ప్రారంభిస్తారు. కానీ మీ కుటుంబంలో మాత్రం కొన్ని కుటుంబాలలో అభివృద్ధి ఉండదు. ముందు 4 అడుగులు వేస్తే వెనక్కి 2 అడుగులు వేస్తారు. జీవితంలో అభివృద్ధి, ప్రాస్పెరిటీ ఉండదు. అలాగే ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడపలేకపోతుంటారు. ఎప్పుడు ఏదో ఒక అశాంతితో ఉంటుంటారు. వాళ్ళకి పితృశాపం ఉన్నట్టే. కుటుంబ సభ్యుల మధ్య అవగాహన ఉండదు. ఒక మాట మీద నిలబడ ఒక ఇంటి యజమానురాలు మాట మీదనో జీవితం, కుటుంబం నడవదు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉంటారు. ఇక సంతానం కలగదు. కొంతమందికి సంతానం కలిగినా అభివృద్ధిలో ఉండరు. అనగా గొప్ప గొప్ప పదవులు ఉంటాయి తండ్రికి, కానీ పిల్లలు మాత్రం చాలా ఇబ్బందులు పడుతూ ఉంటుంటారు. అలాగే అసాంఘిక కార్యక్రమాలలో పిల్లలు మునిగి తేలుతూ ఉంటుంటారు. ఇప్పుడు చూసాం ఆర్యన్ ఖాన్ అనేటువంటిది, డ్రగ్స్ దాంట్లో పట్టుబడ్డారు. ఇవన్నీ కూడా సంఘ వ్యతిరేకమైనటువంటి, కాబట్టి ఖచ్చితంగా సంఘ వ్యతిరేకమైనటువంటి చర్యలకు పాల్పడే పిల్లల జాతకాల్లో ఖచ్చితంగా పితృశాపం ఉంటుంది. అలాగే వివాహం కాకుండా స్టిల్ బ్యాచులర్గా ఉంటుంటారు, వాళ్ళ జాతకాల్లో పితృశాప ప్రభావం ఉంది. ఇప్పుడు మనం గమనించుకున్నట్లయితే సమంత నాగచైతన్య చూసుకున్నప్పుడు నాగచైతన్య జాతకంలో పితృశాప ప్రభావం ఉంది. అలాగే కొన్ని వివాహం కాకుండా ఇబ్బందిగా ఉన్నటువంటి వాళ్ళ జాతకం, రాహుల్ గాంధీ జాతకాన్ని చూసుకున్న పితృశాప ప్రభావం. అందుకే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అని అంటూ క్యాప్షన్ పెట్టుకుంటూ ఆనందంగా చెప్పుకుంటాం. ఇక సంతానం కలగకపోయినా అది పితృశాపమే. వివాహం అయిన తర్వాత విడాకులుగా మారుతూ 2-3 పెళ్లిళ్ళు చేసుకునే పరిస్థితి వస్తుంది. విడాకులైనా అది పితృశాప ప్రభావం వల్లనే కావోలు. అంతేకాకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రతి ప్రయత్నంలో ఆటంకాలు ఎదురవుతూ ఉండి ప్రతి ప్రయత్నంలో ఇబ్బందులు పడుతూ పూర్తి చేసుకుంటున్నామంటే అది పితృశాప ప్రభావం. అలాగే మనశ్శాంతి అనేటువంటిది ఉండదు. అలాగే రెక్కాడితే కానీ డొక్కాడనేటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా సంతోషకరమైన జీవితాన్ని పొందలేకపోతుంటారు. అలాగే దమ్మిడి ఆదాయం అన్నట్టుగా ఉంటుంటారు. అంటే ఎంత గొప్ప పని చేసినా ఆదాయం స్వల్పంగా ఉంటుంది. కోట్లల్లో సంపాదిస్తారు, అదే కోట్లల్లో నష్టపోతూ ఉంటుంటారు. అది పితృశాప ప్రభావమే. ఇక అన్నిటికంటే మించి ఎవరి కుటుంబంలో ఇల్లు నిర్మించుకున్నప్పుడు గోడలు క్రాక్స్ ఇచ్చి ఆ గోడల క్రాక్స్ నిండా నీళ్లు కారుతున్నా, చెమ్మ ఉన్నా, అలాగే ట్యాప్స్ అనగా ఈ సంబంధించినటువంటి కుళాయిలు, నల్లాలు నుంచి నీటి బొట్టు రాలుతూ ఉన్నా, అలాగే ఇంటిలో పాలు పెడుతూ ఉంటుంటాం, అవి మరిగిపోయి పాలు కారుతూ ఉన్నా, అన్నం అనగా భోజనం తినే పదార్థాలు తరచూ మన చేతుల నుంచి జారిపడుతూ కింద ఉంటున్నా, ఎవరింట్లో అయితే చీమలు బొద్దింకలు ఎక్కువగా వస్తూ ఉన్నా, ఇవన్నీ కూడా పితృశాప ప్రభావమే. అలాగే తరచూ కలలు రోధిస్తున్నటువంటి తల్లి అనగా తల్లి సమానురాలైనటువంటి స్త్రీలు కానీ, తల్లి కానీ, గతించినటువంటి విధవలు కానీ, అలాగే భర్తను కోల్పోయిన వాళ్ళు ఎప్పుడు కలలోకి వస్తూ ఉన్నా, బిడ్డను ఎత్తుకున్నటువంటి స్త్రీ రోధిస్తూ తరచూ కలలోకి వస్తున్నా, గోడలు మిద్దెలు కూలిపోతూ ఉంటున్నా, సముద్రం మధ్యలో తిరుగుతూ సుడిగుండాలో చిక్కుకొని ఒడ్డుకు చేరుకోలేని విధంగా కలలు వస్తూ ఉన్నా, అలాగే సర్పము కరిచినట్టుగా కలలు వస్తూ ఉన్నా, సర్పాన్ని చంపుతున్నట్టుగా కలలు వస్తూ ఉన్నా, సర్పము అస్పష్టంగా ముక్కలుగా కనబడుతూ ఉన్నా, ఇవన్నీ కూడా పితృశాపానికి ఉన్నటువంటి సూచనలుగా చెప్పవచ్చు. కాబట్టి దుర్మరణాలు పాలైన వాళ్ళు, ఇప్పుడు చెప్పినటువంటి వాళ్ళు ఎవరైనా కానీ ఈ యొక్క అనుభవాన్ని కనుక ఉన్నట్లయితే తప్పకుండా మీరు పితృశాప ప్రభావానికి గురైనట్టే లెక్క. వివాహం కాకుండా ఇబ్బందులు పడుతున్న బ్రహ్మచారులుగా బ్రహ్మచారిణులుగా ఉన్న
వాళ్ళ జాతకంలో పితృశాపం ఉన్నట్టే. కాబట్టి నవగ్రహాల కంటే అత్యంత దోషము ఈ పితృశాప ప్రభావం. కాబట్టి ఈ పితృశాప నివారణ జరిగితే కుటుంబంలో మానసిక ప్రశాంతత కలుగుతుంది, అనుకున్న సంకల్పం నెరవేరుతుంది అనేటువంటి ఒక సదుద్దేశంతో కర్ణాటక క్షేత్రంలో గోకర్ణంలో నవంబర్ 10-11 తేదీల్లో కార్యక్రమాలు, పితృదోష నివారణ కార్యక్రమాలు 2 రోజుల పాటు జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోండి. నవంబర్ జరిగేటువంటి కార్యక్రమంలో ఈ నెల మ్యాక్సిమం 25వ తారీఖు లోపల నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి. మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి, మీరు ఆనందంగా ఉంటారు. వచ్చే సంవత్సరం ఈ పాటికల్లా మీరు ఏ సంకల్పం కోసమైతే ఈ పితృదోష నివారణ కార్యక్రమంలో నమోదు చేసుకున్నారో ఆ సంకల్పం నెరవేరుతుందని చెప్పవచ్చు. గురుగారి ఆధ్వర్యంలో చరిత్రలో మొట్టమొదటిసారి ఈ నెల 28, 29, 30 తేదీలలో నవగ్రహాలలో అత్యంత శుభుడు, శక్తిమంతుడు అయిన గురుడి అనుగ్రహం కోసం ప్రముఖ దత్తక్షేత్రాలైన పిఠాపురం, కురువపురం, గానుగాపురంలో మీ సంకల్పం నెరవేరడానికి దత్తాత్రేయ మంత్రజపం, దత్తాత్రేయ హోమంతో పాటు వివాహం కాని అబ్బాయిలు, అమ్మాయిల కొరకు 18 హోమాలు మరియు మేష, వృషభ, మిథున, కర్కాటక, కన్య, తుల, ధనస్సు, మకర, కుంభరాశులలో జన్మించిన వారికి శనీశ్వర హోమం, అఘోర పాశుపత మంత్రహోమంతో పాటు మీ జాతకరీత్యా కలుగు విద్య, ఉద్యోగం, దాంపత్యం, సంతానం, అనారోగ్యం, శత్రుబాధ, భూ కోర్టు సమస్యలు, రాని బాకీలు, వ్యాపార అభివృద్ధి వంటి అన్ని రకాల సమస్యల నివారణకు ప్రముఖ దత్తక్షేత్రాలైన పిఠాపురం, కురువపురం, గానుగాపురంలో ఈ నెల 28, 29, 30 తేదీల్లో చరిత్రలో మొట్టమొదటిసారి విశేష కార్యక్రమాలను గురుగారి ఆధ్వర్యంలో అత్యంత నియమనిష్టలతో శశాస్త్రీయంగా జరిపించబడుతుంది. మీ గోత్రనామాల రిజిస్ట్రేషన్ కొరకు మరియు అన్నదాన కార్యక్రమంలో సహకరించే భక్తులు స్క్రీన్పై కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించగలరు. అలాగే మనం ఈ రోజుల్లో అనుభవిస్తున్న పరిష్కారం దొరకని అన్ని సమస్యలకు ప్రధాన కారణం పితృశాపం. తల్లి వైపు 3 తరాల్లో, తండ్రి వైపు 6 తరాల్లో ఏమైనా దుర్మరణాలు ఉన్నట్లయితే వాటిని పితృశాపం అంటారు. ఇట్టి పితృదోష నివారణకి గురుగారి ఆధ్వర్యంలో భూ కైలాసమైన గోకర్ణ క్షేత్రంలో నవంబర్ 10, 11 తేదీల్లో పితృదోష నివారణ పూజలు, ప్రాయశ్చిత్త హోమాలు శ్రద్ధగా జరిపించబడతాయి. ఇట్టి పితృదోష నివారణ కార్యక్రమంలో పాల్గొనే భక్తులు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించగలరు. మరిన్ని వివరాల కోసం కార్యక్రమం తదనంతరం గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించవచ్చు. అలాగే గురుగారు నవంబర్ 20వ తేదీన గురువు మారుతున్నాడు కదా, మరి ఇలా గురువు మారటం వల్ల ఏ రాశుల వారికి 2022వ సంవత్సరంలో చెడు ఫలితాలు, శుభ ఫలితాలు ఉండబోతున్నాయండి? ఇట్టి గురువు యొక్క అనుగ్రహం కోసం ప్రముఖ దత్తక్షేత్రాలైన పిఠాపురం, కురువపురం, గానుగాపురంలో ఈ నెల 28, 29, 30వ తేదీలో ఏ పూజలు, హోమ కార్యక్రమాలు చేయిస్తున్నారో కూడా వివరిస్తారా గురుగారు? తప్పకుండా అమ్మా. ఇప్పుడు మనకు ఉన్నటువంటి నవగ్రహాల్లో అత్యంత దీర్ఘకాలికంగా ఒక్కొక్క రాశిలో ఉండేవాళ్ళు శని 2.5 సంవత్సరాలు, రాహు కేతులు 1.5 సంవత్సరం, గురువు 1 సంవత్సరం పాటు ఉంటాడు. కాబట్టి ఈ 4 గ్రహాల యొక్క మార్పుల్ని బట్టే మానవుడి జీవితంలో గోచారరీత్యా కొన్ని ఇబ్బందులు కొన్ని రాశుల వారికి కలుగుతాయి, కొంత సంతోషము కొన్ని రాశుల వారికి కలుగుతాయి. అయితే శని ఈ నెల 11వ తారీఖు రోజున వక్రత్యాగం చేశాడు. గురువు 18వ తారీఖు రోజున వక్రత్యాగం చేస్తాడు. రుజు మార్గంలో గ్రహాలు ప్రయాణిస్తాయి. అనగా మనం బండి నడుపుతున్నప్పుడు 120 స్పీడ్లో మనం ఎంతైనా వెళ్ళగలుగుతాం, 150, 200 స్పీడ్లోనైనా వెళ్తాం. కానీ రివర్స్ గేర్లో వెళ్ళేటప్పుడు 15, మ్యాక్సిమం 20 కంటే మించలేవు. ఎందుకంటే ఆ స్థితి అంతే. అట్లాగే గురువు రుజు మార్గంలో వెళ్తున్నప్పుడు ఎంతైనా శుభ ఫలితాలు ఇవ్వడానికి ఉంటాయి, కానీ వక్ర మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు శుభ ఫలితాలు అంత తొందరగా ఇవ్వవు. కాబట్టి జాతకరీత్యా ఏంటంటే గురువుడి మార్పు ఈ మకర రాశి నుంచి కుంభరాశిలోకి నవంబర్ 20వ తేదీన ప్రవేశం చేస్తాడు. ఆ 20వ తారీఖు ప్రవేశం చేసిన దరిమలా సంవత్సరం పాటు కుంభరాశిలో ఉంటాడు. కాబట్టి ఇప్పటి వరకు అనుభవిస్తున్నటువంటి మంచి చెడులలో కొన్ని మార్పులు, చేర్పులు కొన్ని రాశుల వాళ్ళకి కలుగుతాయి. కాబట్టి గురుని మార్పు వలన ఏ రాశులు ఇబ్బందులు పడతాయి అని అనుకుంటే జాతకరీత్యా మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, కుంభం, మీనం ఈ యొక్క 8 రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళు ఇబ్బందులు పడక తప్పదు గురుని మార్పు. కాబట్టి దీన్ని ముందుగా చూసుకొని ఇప్పుడు మనకు కాళ్ళు నొప్పిలేస్తున్నాయి, చెమటలు పడుతున్నాయి, ఎక్కువ ఆకలిగా ఉంటుందనంటే భవిష్యత్తులో మనకు షుగర్ వస్తుందనే సూచన మన శరీరం ఇచ్చేటువంటి సూచన. ముందుగానే మనం డైట్ కంట్రోల్ చేసుకున్నాం అనుకోండి, హ్యాపీగా ఆ యొక్క ఇబ్బందుల నుంచి, ఆ షుగర్ నుంచి మనం బయటపడవచ్చు. అట్లాగే గురుడు మారుతున్నాడు. చెప్పేటువంటి రాశులైనటువంటి మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, కుంభం, మీనం ఈ 8 రాశుల వాళ్ళకి నవంబర్ 20 తర్వాత ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. కాబట్టి ముందుగానే దానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకుంటే గురుని అనుగ్రహం మనకు కలిగి మనం ఇబ్బంది పడేటువంటి సమస్యల నుంచి బయటపడతామని చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ
ప్రధానంగా వీక్షించేటువంటి ప్రేక్షకులు గురుని మార్పు వలన చెప్పినటువంటి రాశుల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ యొక్క కార్యక్రమంలో నమోదు చేసుకోవడం ద్వారా మంచి జరుగుతుంది. అలాగే గురు గ్రూప్లో వచ్చేటువంటివి రాశులు మీనం, మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు. ఈ రాశుల వారికి అద్భుతాలుగా ఇంకా పైకి వచ్చేటువంటి అవకాశాలు గురుని యొక్క అనుగ్రహం వల్ల కలుగుతాయి. అంతేకాకుండా శని ప్రభావం వచ్చే సంవత్సరం డిసెంబర్ 12వ తారీఖు వరకు కూడా శని మకర రాశిలోనే ఉంటాడు. కాబట్టి ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, కంటక శని, యోగ శని ప్రభావం అనేటువంటిది కొన్ని రాశుల మీద ఉంటుంది. కాబట్టి మేషరాశి వారికి కంటక శని, మిథున రాశి వారికి అష్టమ శని, తులారాశి వారికి అర్ధాష్టమ శని, ధనుస్సు, మకర, కుంభరాశిలో జన్మించినటువంటి వారికి యోగ శని, ఏలినాటి శని, అలాగే వృషభ, కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి యోగ శని, కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి దాంపత్య శని ప్రభావం ఉంటుంది. కాబట్టి ఇట్టి శని దోష పరిహారార్థమై ఈ యొక్క శనికే విద్య నేర్పినవాడు గురువు. కాబట్టి ఆ యొక్క గురువు దగ్గర విద్యను అభ్యసించి గురుదక్షిణగా గురుగ్రహాన్ని అనగా గురువుని ఎవరైతే కొలుస్తారో అనగా గురు సమానులైన వాళ్ళని ఎవరైతే ఇబ్బంది పెట్టకుండా ఉంటారో వాళ్ళకి నేను ఎప్పుడు కూడా బాధించనేటువంటి ఒక వరాన్ని ప్రసాదించాడు. కాబట్టి దత్తక్షేత్రాలైనటువంటి పిఠాపుర, కురువపుర, గాణగాపురంలో శనిదోష పరిహారార్థమై శనీశ్వర హోమము, అఘోర పాశుపత మంత్ర హోమము, అనారోగ్య సమస్యలకి మృత్యుంజయ హోమము, సుదర్శన హోమము, కాలభైరవ హోమములు లాంటివి అనేటువంటివి ఎన్నో జరిపించడం జరుగుతుంది. కాబట్టి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకుల్లో ఏలినాటి శని దోష పరిహారార్థమై మేష, వృషభ, మిథున, కర్కాటక, కన్య, తుల, ధనుస్సు, మకర, కుంభరాశుల్లో జన్మించినటువంటి వారికి, అలాగే గురుడు 20 నవంబర్ తర్వాత మారుతున్నాడు. కాబట్టి మిథునం, కర్కాటకం, కన్య, తుల, వృశ్చికం, కుంభం, మీనం ఈ రాశిలో జన్మించినటువంటి వారికి గురుదోష పరిహారార్థమై చేయించడం జరుగుతుంది. ఈ తేడాన్ని గమనించండి. అలాగే గురువు అంటేనే ధనము, నవగ్రహాల్లో ధనకారకుడు గురువే. కాబట్టి వ్యాపారం అభివృద్ధి చెందాలన్నా, ధనప్రాప్తి కలగాలన్నా, అలాగే శత్రుబాధ నివారణ జరగాలన్నా గురు అనుగ్రహం. కాబట్టి గురునికి దత్తాత్రేయ మూలమంత్ర జపము, అలాగే దత్తాత్రేయ హోమము, లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమము మరియు రుద్ర హోమము, రుద్ర పారాయణాలు జరిపించడం జరుగుతుంది. శత్రు సమస్యలకు, భూకోటు సమస్యల నివారణకి సంబంధించినటువంటి సుదర్శన మూలమంత్ర హోమం జరిపించడం జరుగుతుంది. ముఖ్యముగా డయాబెటీస్, షుగర్తో బాధపడేవాళ్ళు, థైరాయిడ్తో బాధపడేవాళ్ళు, అలాగే కాలేయ సంబంధమైనటువంటి బాధపడేవాళ్ళు, అల్సర్, అలాగే గ్యాస్, ఎసిడిటీతో బాధపడే వాళ్ళు ఈ యొక్క దత్తుని యొక్క అనుగ్రహం కలిగితే మీరు తీసుకునే వైద్యం నుంచి ఉపశమనం పొందవచ్చు. తొందరగా వాటి యొక్క వ్యాధి నివారణ. కొంతమందికి హై షుగర్ ఉంటుంది, ఎన్ని మందులు వాడినా తగ్గదు. కానీ గురువు యొక్క అనుగ్రహం కోసం, గురువు యొక్క దేవతా అనుగ్రహాన్ని పొందినట్లయితే తప్పకుండా ఈ సంబంధించినటువంటి మీరు తీసుకునే మందు మీకు పనికిస్తుంది. కాబట్టి వైద్యం మానమని ఎక్కడా చెప్పబడలేదు. మంత్రాలతో, హోమాలతో మనం కాదు. కానీ వైద్య విధానానికి వచ్చేసరికి మంత్రము, దైవతానుగ్రహంతో పాటు ఈ యొక్క వైద్యం కూడా తీసుకోమని శాస్త్రం చెప్పబడుతుంది. కాబట్టి సశాస్త్రీయంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమంలో షుగర్, థైరాయిడ్, కాలేయ సంబంధమైనటువంటిది, అల్సర్, అలాగే ఎసిడిటీతో బాధపడే వాళ్ళు ఎవరైనా ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోవడం ద్వారా దీర్ఘకాలిక అనారోగ్యముల నుంచి బయటపడవచ్చని చెప్పవచ్చు. అలాగే పితృశాప, పితృదోష నివారణార్థమై తల్లి వైపు 3 తరాలు, తండ్రి వైపు 6 తరాల్లో ఉన్నవాళ్ళు ఎవరైనా ఇటువంటి దుర్మరణాలు కలిగినా, లేదా ఎప్పుడూ కూడా పరిష్కారం కానటువంటి సమస్యలతో ఎప్పుడూ సతమతమవుతున్నది పితృశాపం. కాబట్టి నవంబర్ 10, 11 తేదీలో జరిగేటువంటి కార్యక్రమంలో ఈ పితృదోష నివారణ కార్యక్రమంలో పాల్గొనే ప్రయత్నం చేయండి. ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి తీసుకుని బస్సులో తీసుకుని వెళ్తారు, మళ్ళీ తిరిగి 12వ తారీఖు నాడు ఇక్కడికి చేర్చుతారు. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు ఈ నెల అక్టోబర్ 25వ తారీఖు లోపల పితృశాప నివారణలో కార్యక్రమంలో పాల్గొనే ప్రయత్నం చేయండి. మీకు అందరికీ కూడా శుభ ఫలితాలు కలిగి మీరందరూ కూడా చక్కగా ఆనందంగా ఉంటారు. తిరిగి వచ్చే సంవత్సరం కల్లా మీరు ఏ సంకల్పం కోసమైతే దత్తక్షేత్రాల్లో నమోదు చేసుకున్నారో, అలాగే పితృశాప ప్రభావానికి నమోదు చేసుకున్నారో తప్పకుండా ఆ దోషం నుంచి బయటపడి ఆనందంగా సుఖ సంతోషాదులతో పిల్లా పాపలతో ఉంటారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. గురుగారు, ప్రముఖ దత్తక్షేత్రాలైన పిఠాపురం, కురువపురం, గానుగాపురంలో మీ ఆధ్వర్యంలో ఈ నెల 28, 29, 30వ తేదీలో ఏ పూజా కార్యక్రమాలు, హోమ కార్యక్రమాలు చేయిస్తున్నారో వివరించారు. అలాగే భూకైలాసమైన గోకర్ణ క్షేత్రంలో నవంబర్ 10, 11 తేదీలో పితృశాప నివారణ కోసం ఏ కార్యక్రమాలు చేయిస్తున్నారో చాలా చక్కగా వివరించారండి. ఇట్టి కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల కలిగే శుభ ఫలితాల గురించి వివరించారు. మీకు ధన్యవాదములండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. ఇదండి వాటి ఆస్ట్రయోగం కార్యక్రమం. తిరిగి రేపటి ఆస్ట్రయోగం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.